1981 నుండి 85 వరకు స్వామి జీవితంలో జరిగిన విశేషాలతో క్విజ్ కార్యక్రమం. పుట్టపర్తి పరబ్రహ్మ, ప్రేమ స్వరూపుడు, శాంతిమూర్తి అయిన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జీవితంలో 1980 నుంచి 1985 వరకు జరిగిన విశేష ఘట్టాలను మనం ఈ ప్రత్యేక బాల వికాస్ క్విజ్ ద్వారా తెలుసుకుంటాము. ఈ క్విజ్కి మీ అందరికీ స్వాగతం. పిల్లలు బాగా ప్రిపేర్ అయ్యారనుకుంటాను. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ విభాగంలో మనము స్వామి చేసిన సేవా కార్యక్రమములు, అలాగే ఆధ్యాత్మిక భవన నిర్మాణాలు, ఆయన ప్రేమతో మనకి అందించిన ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాము. మరి క్విజ్ మొదలు పెడదామా? ఈరోజు మనతో పాటు 4 బృందాలు రెడీగా ఉన్నాయి. వారు త్రయీ బృందం, శృతి బృందం, యజుర్ బృందం, కుల్వంత్ బృందం. ముందుగా రౌండ్ 1కి వెళ్ళిపోదాము. మొదటి రౌండ్లో మనకి క్లూ ఆధారంగా మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మీకు 3 క్లూలు ఇవ్వబడతాయి. 1 పిక్చర్ క్లూ, 2 వర్బల్ క్లూస్. మీరు మొదటి దాంతో చెప్పగలిగితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. లేదా మీరు క్లూ 2 అండ్ క్లూ 3ని కూడా తీసుకోగలుగుతారు. ఈ రౌండ్లో మొదటి క్లూ ఒక చిత్రం. దాని సహాయంతో మీరు చెప్తే మీకు 20 మార్కులు. అలానే రెండో క్లూ కూడా తీసుకుంటే 15 మార్కులు ఇవ్వబడుతుంది. అలానే మూడో క్లూ కూడా తీసుకుంటే 10 మార్క్స్. ఒకవేళ మీరు సమాధానం చెప్పలేకపోతే మీ క్వశ్చన్ నెక్స్ట్ బృందానికి పాస్ అవుతుంది. దానికి 5 మార్క్స్. క్విజ్ మొదలు పెట్టేద్దామా? అందరూ రెడీగా ఉన్నారా? ముందుగా త్రయీ బృందం క్వశ్చన్. ఇక్కడ మీకు చిత్రంలో కనపడుతున్న వ్యక్తి ఎవరు? మీకు ఒకవేళ క్లూ 2 కావాలంటే అడగచ్చు. క్లూ 2 కావాలా? స్వామివారు ఈయనని వశిష్ఠమునితో పోల్చేవారు. క్లూ 3 కూడా చెప్పాలా? క్లూ 3, ఈయన సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలు అంటే సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్కి మొదటి వైస్ ఛాన్సలర్గా సేవనందించారు. పాస్ చేసేస్తారా? అయితే ఈ క్వశ్చన్ శృతి బృందానికి వెళ్తుంది. ఆ పిక్చర్లో కనిపించిన వాళ్ళు ఎవరో గుర్తుపట్టగలరా పిల్లలు? ఇప్పుడు మనం ఆన్సర్ని తెలుసుకుందాం. దీని ఆన్సర్ డాక్టర్ గోకక్ గారు. ఈయన మన సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్కి ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా సేవలని అందించారు. ఇప్పుడు మన రెండో బృందానికి వెళ్దాం. రెడీయా పిల్లలు? మీ మైక్ని వాడి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో మీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీ పిక్చర్లో మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఆ పిక్చర్లోని భవనం ఎక్కడ ఉంది, అది ఏంటి, దాని పేరు చెప్పాలి. నెక్స్ట్ క్లూ కావాలా పిల్లలు? ఈ క్లూలో ఈ భవనం యొక్క పేరు 3 వేదాల్ని సూచిస్తుందని స్వామి చెప్తారు. సో యువర్ థర్డ్ క్లూ ఇస్, ఈ నిర్మాణాన్ని స్వామి వైల్డ్ ఫీల్డ్లో ప్రారంభించారు. ఓకే, ఈ క్వశ్చన్ని మనం నెక్స్ట్ టీమ్ అయిన యజుర్ బృందానికి పాస్ చేద్దాం. పిల్లలు మీరు గుర్తుపడతారా ఈ భవనం ఎక్కడ ఉంది అని? దాని పేరేంటి గుర్తుపడతారా? మైక్ యూజ్ చేసి మీ ఆన్సర్ని చెప్పాలి. బెంగళూరు బృందావన్లో ఆ భవనం పేరు ఏంటి కూడా చెప్పాలి. ఎస్, దాట్స్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆ భవనం చూపిన భవనం పేరు త్రయీ బృందావన్. అక్కడ స్వామి కూర్చొని, అది స్వామి వారి నివాసం. అక్కడ ఎంతోమంది స్టూడెంట్స్తో స్వామి మాట్లాడుతూ ఉంటారు.
ఇప్పుడు మనం 3వ ప్రశ్నకి వెళ్దాము. ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనం ఏంటి? ప్లానటోరియం, నక్షత్రశాల. కరెక్ట్, ఇది నక్షత్రశాల. ఎస్, దాట్స్ ది రైట్ ఆన్సర్. సో ఈ నక్షత్రశాల మనకు తెలుసు కదా, స్వామి ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీతో స్పేస్ గురించి చెప్పడానికి నిర్మించారు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? టీమ్ కుల్వంత్, ఆర్ యూ రెడీ? ఎస్. సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఈ బొమ్మలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? కరణం సుబ్బమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. కరెక్ట్. ఎస్, దాట్స్ ది రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మన రౌండ్ ముగిసింది కాబట్టి మీ అందరి స్కోర్స్ ఒకసారి తెలుసుకుందాము. త్రయీ బృందంకి 0 మార్క్స్, శృతి 0, యజుర్ 25, కుల్వంత్ బృందానికి 20 మార్క్స్. మన ఫస్ట్ రౌండ్ ఇప్పుడు ముగిసింది. సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి వెళ్దాం. ఈ సెకండ్ రౌండ్లో మీరందరూ చిన్న కథ ఏంటో గుర్తుపట్టాలి. దీన్ని ఒక చిన్న కథ అనే రౌండ్ అంటారనమాట. ఈ రౌండ్ ఎలా ఉంటుంది అంటే, మీకు 3 పిక్చర్స్ క్లూస్గా ఇవ్వబడతాయి. మీరు ఆ పిక్చర్స్ చూసి ఆ కథ ఏంటో చెప్పి దానిలో ఉన్న నీతి చెప్పాలి, మారల్ మీరు చెప్పాలన్నమాట. ఒకవేళ మీరు స్టోరీ చెప్తే 15 మార్క్స్, అలానే స్టోరీకి మోరల్ కూడా చెప్తే 15 మార్క్స్. మీరు రెండూ చెప్పగలిగితే మీ టోటల్ స్కోర్ ఇక్కడ 30 మార్క్స్ వస్తాయి. సరేనా పిల్లలు, మొదలు పెడదామా? ఎస్ మ్యామ్. త్రయీ బృందంకి ఈ 3 క్లూస్. ఆ 3 క్లూల ఆధారంగా మీరు ఆ కథ ఏమిటి అని గుర్తించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మీకు ఎంత తెలిస్తే అంత చెప్పండి పిల్లలు. బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఏ చిన్న కథ అది? అక్కడ ఏం బొమ్మలు కనిపిస్తున్నాయి మీకు? మైక్లో చెప్పండి. ఆయిల్ పార్ట్ ఒకటి, నెక్స్ట్ ఆ రెండో పిక్చర్లో ఎవరున్నారు? విష్ణుమూర్తి, నారద మహర్షి. కరెక్ట్. ఆ 3వ పిక్చర్లో రైతు. చెప్తాం. చెప్పండి. ఒకసారి విష్ణుమూర్తి భక్తుడు గొప్పవాడు అంటే నారద మహర్షి నేనే గొప్ప భక్తుడిని అంటే నారద మహర్షి గర్వం తగ్గించాలని విష్ణుమూర్తి, నారద నువ్వేం గొప్ప భక్తుడు కాదు, భూలోకంలో ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు చాలా గొప్ప భక్తుడు అంటే, అవునా స్వామి, అలా అయితే నాకు ఆ రైతు అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి ఒకసారి ఆ రైతుని కలిసి వస్తాను అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి అడ్రస్ చెప్తే భూలోకానికి వెళ్తాడు నారద మహర్షి. వెళ్ళిన తర్వాత ఆ రైతు రోజు పొద్దున్నే లేచి ఒకసారి హరినామం జపిస్తాడు. ఆ తర్వాత తన కాలకృత్యాలని ప్రతి ఒక్కటి పూర్తి చేసుకుంటాడు. పొలానికి వెళ్ళి మరి మధ్యాహ్న సమయంలో అన్నం తినేటప్పుడు నారాయణ జపం చేసి తింటాడు. తర్వాత కొంతసేపు పడుకుంటాడు. మరి సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మరి నారాయణ జపం చేసుకుంటాడు. తర్వాత పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. మరి లాస్ట్లో పడుకునేటప్పుడు నారాయణ జపం చేస్తాడు. ఇది నారద మహర్షికి పెద్దగా అనిపించలేదు. ఏంటి విష్ణుమూర్తి తను 4 సార్లు జపిస్తేనే గొప్ప భక్తుడు అంటున్నాడే, నేను నిరంతరం నారాయణ అంటూనే ఉంటాను, మరి నన్నెందుకు గొప్ప భక్తుడు అనలేదు అని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇతనేమంత పెద్ద గొప్ప భక్తుడు కాదు, ఇతను కేవలం 4 సార్లు జపిస్తాడు, నేను నిరంతరం మీ జపాన్నే జపిస్తాను కదా అంటే, అవునా నారద, నీకు ఒక చిన్న పని చెప్తాను, అది చేస్తావా అంటే, చేస్తాను చెప్పండి స్వామి అంటే, ఒక చిన్న పాట్లో నువ్వు ఆయిల్ వేసుకొని దాన్ని తలపైన పెట్టుకొని మొత్తం భూలోకం అంతా 3 సార్లు చుట్టేసి రావాలి అంటాడు. అప్పుడు సరే స్వామి, ఒక్క చుక్క కింద పడినా కానీ నువ్వు ఈ దీంట్లో గెలచలేవు అంటావు అంటే, సరే స్వామి అని నారద మహర్షి తలపైన అది పెట్టుకొని భూలోకాన్ని 3 సార్లు చుడతాడు. చుట్టేసిన తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, చుట్టేశాను స్వామి 3 సార్లు అంటే, అలాగా చుట్టినప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు జపించావు అంటే, నారద మహర్షి
నేను ఒక్కసారి కూడా మీ నామాన్ని జపించలేదు స్వామి అంటే, మరి నువ్వెలా గొప్ప భక్తుడివి అవుతావు? రైతు అన్ని కష్టాలు అన్నీ ఉన్నా కానీ నా నామాన్ని కనీసం 4 సార్లైనా జపిస్తున్నాడు కదా, నీ దృష్టిని ఈ చిన్న పాట మళ్ళించేసింది నా నామాన్ని జపించకుండా అని చెప్తాడు. వెరీ గుడ్ రై బృందం, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు 2వ ప్రశ్నకి వెళ్దాము. శృతి బృందానికి. మీ స్క్రీన్ మీద 3 బొమ్మలు కనిపిస్తున్నాయి. దాని ఆధారంగా ఆ చిన్న కథ ఏంటి చెప్పండి. గుర్తుపట్టారా పిల్లలు? అక్కడ కనిపిస్తున్న బొమ్మలు ఏంటి, మీకేం కథ గుర్తొస్తుంది అనేది మీరు చెప్పచ్చు. ఒకప్పుడు 4 వైఫ్స్ ఇంకొక అతను ఉన్నాడు. ఆ 4 వైఫ్స్ వచ్చేసి ఇంటుండేటప్పుడు అతను ఊర్లో లేదు, బయటికి వెళ్ళారు. సో అతను ఫోన్ చేసి వాళ్ళ వైఫ్స్ దగ్గర అడుగుతారు, మీకు ఏమి కావాలి అనేటప్పుడు ఒక వైఫ్ అడుగుతుంది, నాకు జ్యువెలరీ తీసుకురండి. ఇంకొక వైఫ్ అడుగుతుంది, నాకు మంచిగా ఫుడ్స్ కావాలి అని అడుగుతుంది. ఇంకొక వైఫ్ ఏందో, నాకు మెడిసిన్స్ ఇవ్వండి అని చెప్తుంది. కానీ 4th వైఫ్ ఏమన్నానంటే, నాకేం వద్దండి, మీరు ఇంటికి బాగా జాగ్రత్తగా వస్తే అదే నాకు చాలు, అదే నాకు సంతోషం అని చెప్తుంది. సరే అని చెప్పేసి అతను వీరు ముగ్గురు అడిగిన ఐటమ్స్ అన్నీ కొనుక్కుంటూ తెచ్చి వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడు అతను మొదటిగా ఇంటికి వచ్చేటప్పుడు ఫస్ట్ వైఫ్ దగ్గరే వెళ్తారు. వీళ్ళందరూ అడుగుతారు, ఏంటి మేమందరం నీ వైఫ్ కాదా, ఎందుకు నువ్వు తన దగ్గర మాత్రమే వెళ్తున్నామంటే, అప్పుడు అతను చెప్తాడంట, మీరందరూ నా దగ్గర రకరకాలుగా థింగ్స్ అడిగారు, కానీ తను నా దగ్గర ఏమనకుండా మీరు వస్తే అదే నాకు సంతోషం అని చెప్పింది. అందుకే తనే నాకు మంచి గొప్ప వైఫ్, తననే గుడ్ వైఫ్ అనమాట. అందుకే నేను తన దగ్గర ఫస్ట్ వెళ్ళాలని చెప్పింది. దీని మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమంటే, మనం ఎన్నో విషయాలు స్వామి దగ్గర కోరుకుంటున్నాము, కానీ మనకేమి అవసరమో అది కోరుకోకుండా ఇలాంటి విషయాలని కోరుకుంటూ మళ్ళీ మనం ట్రబుల్ వచ్చేటప్పుడు స్వామి దగ్గర వెళ్ళి నాకు ట్రబుల్ వచ్చిందని చెప్తున్నాం. చాలా బాగా చెప్పావు, కానీ స్వామి చెప్పిన దానికి చిన్న మళ్లింపు ఉంది. స్వామి ఈ స్టోరీని ఎలా చెప్పారో తెలుసా పిల్లలు? ఒక ముసలాయన తను చనిపోయే స్టేజ్లో ఉంటాడు. ఇలాగే వారికి ఒక 4 భార్యలు కూడా ఉంటారు. అయితే ఆయన చనిపోయే స్టేజ్లో ఫస్ట్ తన ప్రియమైన 4th భార్యని అడుగుతారు, నాతో పాటు తర్వాత వస్తావా అంటే మన చనిపోయాక కూడా అని. ఆమె నేను రాను అని చెప్తుంది. అలాగే 3వ భార్యని అడుగుతాడు, ఆమె రాను అని చెప్తుంది. 2వ భార్యని అడిగితే, నేను మీ బాడీ వదిలేసే వరకు ఉంటాను కానీ తర్వాత మీతో రాను అని చెప్తుంది. కానీ ఫస్ట్ భార్య మాత్రం ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను నేను, తర్వాత కూడా వస్తానని చెప్తుంది. స్వామి దీన్ని ఏం సిబిలైజ్ చేస్తుందని చెప్తారు అంటే, 4th భార్య మన బాడీ, అది మన శ్వాస ఉండే వరకే మనతో ఉంటుంది. 3rd భార్య వచ్చేసి మన సంపాదించిన ఆస్తులు, వెల్త్, అది మనతో కొంతకాలమే ఉంటాయి, మన తర్వాత అవి మనతో రావు. 2nd భార్య వచ్చేసి మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మనం చేసుకున్న మంచి మిత్రులు అండ్ ఫ్యామిలీ, వాళ్ళు ఎక్కడి వరకు వస్తారు, మనం చనిపోయే వరకే వస్తారు, తర్వాత మనతో రారు. కానీ మన ఆత్మ కానీ మనం చేసిన మంచి కర్మల వల్ల మనకున్న పుణ్యం కానీ అది మన తర్వాత కూడా మనతోనే ఉంటుంది. సో స్వామి దీన్ని బట్టి ఏం చెప్తారు అంటే, మనం భూలోకంపై జీవించినప్పుడు మంచి పనులు చేస్తూ పుణ్యం కూడా పెట్టి మంచి కర్మలు చేయాలని చెప్తారు. ఇది మన స్టోరీ అండ్ మోరల్. ఇప్పుడు మనం 3వ బృందానికి వెళ్దాము. ఆ పిక్చర్స్ ఏంటో గుర్తుపట్టారా పిల్లలు? గుర్తుపడితే ఆ స్టోరీని మీరు చెప్పి మోరల్ కూడా చెప్పాలి. మీరు ఆ బొమ్మలు ఏంటో చెప్పండి, మీకు స్టోరీ గుర్తొస్తుంది. ఈ స్టోరీ ఏంటంటే, ఒక రాజు ఉంటాడు. అతని దగ్గరికి ఒక మంత్రి వస్తాడు. వచ్చి 3 బొమ్మలు తీసుకొని వస్తాడు. ఇంకా ఒక వైర్ తీసుకొని వస్తాడు. అంటే రాజు అడుగుతారు, ఇవి ఏంటి అని అడుగుతాడు. ఆ రాజు ఏమో, మంత్రి ఏమో, మీరే చూడండి స్వామి, మీరే చూడండి రాజు అంటారు. అయితే అప్పుడు ఒక మహర్షి వచ్చి ఆ వైర్ తీసుకొని ఆ 3 బొమ్మల్లో చెవిలో పెడతాడు. ఒక బొమ్మకేమో ఒక చెవి నుంచి వెళ్ళి ఇంకో చెవి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇంకో బొమ్మ నుంచి ఏమో చెవిలోకి వెళ్ళి నోటి నుంచి బయటికి వచ్చేస్తుంది.
ఇంకో బొమ్మకేమో చెవిలోకి వెళ్ళి అలాగే ఉండిపోతుంది, బయటకి రాదు. అప్పుడు రాజు అడుగుతారు, దీని అర్థం ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు, ఫస్ట్ బొమ్మ ఏంటి అంటే తను చెప్పింది వినేసి వదిలేస్తుంది, పట్టించుకోదు అని చెప్తారు. ఇంకొకటేమో వినేసి అందరికీ చెప్తాడు అంటారు. ఇంకొక బొమ్మ ఏమో విని తనలోనే ఉంచుకుంటారు, ఎవరికి చెప్పరు అని అంటారు. దాని మోరల్ ఏంటి చెప్పగలుగుతావా? స్వామి ఏం చెప్పారు ఆ కథ ద్వారా మనకి? దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనము ఆ ఫస్ట్ 2 బొమ్మల్లా ఉండకూడదు. ఏం చెప్తే మనం దాన్ని మనలోనే ఉంచుకోవాలి, కానీ వేరే వాళ్ళకి బయటికి చెప్పడం కానీ వినేసి వదిలేయడం కానీ చేయకూడదు. మన బ్రెయిన్లోనే ఉంచుకొని మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడే మనం వాటిని ఉపయోగించాలి. ఎస్, దాట్స్ ది రైట్ ఆన్సర్. బాగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు మన 4th బృందమైన కుల్వన్ బృందానికి క్వశ్చన్. స్క్రీన్ మీద ఫొటోస్ చూపిస్తారు, దాన్ని బట్టి మీరు చిన్న కథని అండ్ మోరల్ని చెప్పాలి. ఆ కథని గుర్తుపట్టారా పిల్లలు? ఆ బొమ్మలు ఏంటో చెప్పండి, మీకు కథ గుర్తొస్తుంది. ఇక్కడ ఏం బొమ్మలు కనిపిస్తున్నాయి మీకు? మైక్లో చెప్పాలి. ఒక కింగ్, ఒక బేబీ, ఇంకా 2 మదర్స్. దీని కథ ఏంటో తెలుసా మీకు? గుర్తొస్తుందా ఏం కదో? మైక్లో చెప్పు అదే విషయం. మైక్లో చెప్పండి, ఏమి కాదు, ఎంత గుర్తొస్తే అంత చెప్పు, పర్వాలేదు. ఒక బేబీని ఒక మదర్, నిజమైన మదర్ నుంచి కావాలని ఒక మదర్ తీసుకుని వెళ్తుంది. అప్పుడు వాళ్ళ నిజమైన మదర్ వచ్చి ఇది నా బేబీ నాకు ఇచ్చే అంటుంది. అలా గొడవాడుతుంటే రాజు వచ్చి మీరు ఎందుకు ఇలా కొట్లాడుతున్నారంటే ఇది నా బేబీ ఈమె తీసుకుంది అంటుంది. మళ్ళీ ఇంకొక మదర్ ఏమో ఇది నా బేబీ ఆమె అబద్ధం చెప్తుంది అని అంటారు. అయితే అప్పుడు ఇదంతా కాదు కానీ నేను చెప్పేది వినండి అని ఒక సర్కిల్ గీస్తారు. గీసి మధ్యలో బేబీని పెడతారు. ఇప్పుడు మీరిద్దరూ ఈ బేబీని చేతులు కాలు పట్టి ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళది బేబీ అంటారు. అయితే వాళ్ళ చేతిలో కాలు పడితే ఆ బేబీ ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళ నిజమైన మదరు అమ్మా నా పిల్లవాడు ఏడుస్తున్నాడు, నొప్పేస్తుంది, నాకు బేబీ లేకపోయినా కానీ వాడు మంచిగా ఉండాలని వదిలేస్తుంది. అప్పుడు రాజు చెప్తాడు వాళ్ళ నిజమైన మదర్ కాబట్టి ఆమె వారికి నొప్పేస్తుందని వదిలేశారు. ఎస్, దాట్స్ ది రైట్ ఆన్సర్. ఈ కథ మోరల్ చెప్పగలుగుతావా? సాక్రిఫైస్. ఎస్, మనకి స్వచ్ఛమైన ప్రేమ ఉన్న చోట మనం త్యాగం చేయగలుగుతాము. అదే స్వామి చెప్తారు, త్యాగభావం అనేది ఎంతో గొప్పదని. సో ఇప్పుడు మన ఈ రౌండ్ ముగిసింది కాబట్టి స్కోర్స్ చూద్దాం. త్రయీ బృందానికి 30 మార్క్స్, శృతి బృందానికి 10 మార్క్స్, యజుర్ బృందానికి 30, కుల్వన్ బృందానికి 30 మార్క్స్. బాగా చేస్తున్నారు పిల్లలు. ఇప్పుడు మనం ఇదే ఎనర్జీతో రౌండ్ 3కి వెళ్దాము. ఎస్, మన రౌండ్ 3 ఒక ఆధ్యాత్మికమైన రౌండ్. దీని పేరు గీతామృతము. దీంట్లో మీకు కొన్ని భగవద్గీత శ్లోకాల నుండి ఒక పార్ట్ స్క్రీన్లో కనిపించి ఉంటుంది. దాన్ని మీరు ఫుల్గా చెప్పాలి అండ్ దాని భావం కూడా చెప్పాలి. ఇప్పుడు దాని స్కోర్స్ ఏంటో తెలుసుకుందాం. ఒకవేళ మీరు శ్లోకం మొత్తం చెప్తే 15 మార్కులు, అలానే శ్లోకం యొక్క మోరల్ కూడా చెప్తే దానికి కూడా 15 మార్కులు. ఈ రౌండ్ మొత్తం 30 మార్క్స్. ఈ రౌండ్ బజర్ రౌండ్ అన్నమాట. మీకు ఆల్రెడీ బజర్స్ ఇచ్చారు కదా, 4 బృందాలకి బజర్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు మీకు శ్లోకం స్క్రీన్ మీద కనపడంగానే మీకు గుర్తొస్తే కనుక మీరు మీ బజర్ ఏంటో గట్టిగా వాయించి చెప్తే మీకు ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. సరేనా? అందరూ రెడీగా ఉన్నారా బజర్స్ తోటి? మైక్స్ అండ్ బజర్స్ ఇద్దరు రెడీగా ఉంచుకోండి. మైక్స్ చేతిలో పెట్టుకోండి.
ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్. త్రివిధం నరకస్యేదం త్రైబృందం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోక దే తస్మాదేతత్రయం త్యజేత్. భావము త్రివిధం నరకస్యేదం. భావం తెలీదా? సరే, దీని భావం ఏంటంటే మనం నరకానికి వెళ్ళడానికి 3 దారులు. అవేంటి? కామం, క్రోధం, ఇంకా లోభం. ఒక మనిషి ఈ 3 నుంచి దూరంగా ఉండి ఆనందంగా ఉండాలి లైఫ్లో. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ 2కి వెళ్దాం. క్వశ్చన్ 2 రెడీగా ఉండండి అందరూ బజర్స్తో, మైక్స్తో. మన క్వశ్చన్ 2 ఇప్పుడు ఆన్ ద స్క్రీన్. మైత్ర కరుణ ఏవచ కుల్వంత్ బృందం. అద్వేష్ట కుల్వంత్ బృందం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి. మా మోరల్ ఏంటంటే మనం ఎవరి పట్ల ద్వేషభావంతో కలిగి ఉండొద్దు. మనము అందరినీ ప్రేమ భావంతో చూడాలి. ఇంకా మన సుఖ దుఃఖాలని పంచుకోవాలి. ఎవరి మీద అహంకారాన్ని చూపించకూడదు. ఎస్, దట్స్ ది రైట్ ఆన్సర్. ఇప్పుడు మన థర్డ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. కర్మణ్యేవ కుల్వంత్ బృందం. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచనః మా కర్మ ఫల హేతుర్భూర్ మా తే సంగోచ్య కర్మణిం. మ్యామ్, దీని భావం ఏంటంటే మనం ఏం పని చేసినా దాని ఫలితాన్ని మనం ఆశించకూడదు. అది భగవంతునికే వదిలేసేయాలి. ఎస్, దట్స్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంది మహాబాహో దేహే దేహినమవ్యయం. దీనికి అర్థం ఏమంటే మన హృదయం లోపల 3 భావాలు ఉంటాయి. సత్వగుణం, తజోగుణం, రమోగుణం. ఈ సత్వగుణంని మనం మంచిగా పెంచుకుంటూ రజోతమ గుణంని మన నుంచి దూరం చేయాలి. ఎందుకంటే అదే మన లోపల ఉన్న చెడు గుణాలని పెంచుతుంది. ఓకే పిల్లలు, మీరు బజర్ కొట్టాక మేము అనౌన్స్ చేసే వరకు ఆగాలి. ఏ నేమ్ ఫస్ట్ కొట్టారో ఆ నేమ్ చెప్తాము. వాళ్ళు మైక్ తీసుకొని మైక్లో శ్లోకం చదవాలి. సరేనా? ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. యజుర్ బృందం. ఒక్కసారి క్వశ్చన్ స్క్రీన్ మీద చూపిస్తే. సర్వభూతానాం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో దిస్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. ఎవరైనా కరెక్ట్ శ్లోకం చెప్తారా? త్రయీ బృందం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఎస్, దీని భావం ఏమిటంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే ఒక సమయంలో మనకి మనమే శత్రువు అవుతాము, ఒక సమయంలో మనకి మనమే ఫ్రెండ్ అవుతాము. చాలా బాగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు ఈ రౌండ్ ఆఖరి క్వశ్చన్. అందరూ రెడీగా ఉండండి. బజర్స్ని గట్టిగా వాయించాలి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. యజుర్ బృందం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. మీనింగ్, ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానం కంటే పవిత్రమైనది మరొకటి లేదు. దీర్ఘకాలిక యోగ సాధన ద్వారా వాళ్ళ మనసు ఒక స్వచ్ఛతను పొందిన వ్యక్తి మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందగలరు. ఎస్, దాట్స్ ది రైట్ ఆన్సర్. మన శ్లోక రౌండ్ ఎండ్కి వచ్చింది కదా, మీ స్కోర్స్ చూసుకుందామా? త్రయీ బృందానికి 15 మార్క్స్, శృతి బృందానికి 45 మార్క్స్, యజుర్ బృందానికి 30 మార్క్స్, కుల్వంత్ బృందానికి 60 మార్క్స్. సో చాలా ఎనర్జెటిక్గా మన క్విజ్ ముందుకు సాగుతుంది కదా. ఇప్పుడు మన 4th రౌండ్, అదే విజువల్ రౌండ్. ఇక్కడ
ఈ రౌండ్లో మీకు ఫోటో విజువల్స్ కనిపిస్తాయి, ఒక చిన్న వీడియో. ఆ వీడియో చూసి మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటో మీరు చెప్పాలి. బజర్ రౌండ్ కాదు ఇది. ప్రతి టీంకి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. మీరు చెప్పగలిగితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, లేదా నెక్స్ట్ టీంకి పాస్ చేయబడుతుంది. సో ఇప్పుడు మన ఫస్ట్ విజువల్ చూద్దామా? సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. మీకు అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఉన్న భవనం ఏంటో తెలుసా? ఇంకొకసారి ప్లే చేద్దామా? సరే, ఇంకొకసారి మనం మళ్ళీ ఫోటో విజువల్ని ప్లే చేద్దాం. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. మీరు గుర్తుపట్టారా పిల్లలు, లేదా గుర్తుపట్టలేదా? పర్వాలేదు, చెప్పు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఓకే, ఈ క్వశ్చన్ని మనం నెక్స్ట్ టీమ్ అయిన శృతి బృందానికి పాస్ చేద్దాము. మీరు గుర్తుపట్టారా భవనం ఏంటని? మైక్లో చెప్పండి. పర్వాలేదు పిల్లలు, మైక్లో చెప్పండి. భవనం పేరు తెలియదు కానీ అది హిల్వీ స్టేడియంలో ఉంటుంది. ఓకే, చాలా దగ్గరగా వచ్చారు. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఓకే, హిల్వ్యూ స్టేడియం శాంతి వేదిక. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇది హిల్వ్యూ స్టేడియం శాంతి వేదిక. ఇది స్వామి 60వ పుట్టినరోజు నాడు కట్టారనమాట దీన్ని. సో ఇప్పుడు మన శృతి బృందానికి సెకండ్ క్వశ్చన్. ఆడియో విజన్ చూద్దామా ఒకసారి? ఇది స్వామి ఏ పర్యటనంలో జరిగింది, ఏ ప్లేస్ చూపిస్తున్నారు చెప్పగలుగుతారా? స్వామిస్ కాశ్మీర్ ట్రిప్. ఎస్, అక్కడ ఏమేం చేశారు, ఏమైనా చిన్న చిన్న డీటెయిల్స్ చెప్పగలుగుతారా? స్వామి అక్కడ చిదంబరం లింగంని ప్రతిష్ఠ చేశారు. తర్వాత బద్రీనారాయణ ఇంకా లక్ష్మీ ఐడల్స్ని కూడా మెటీరియలైజ్ చేశారు. తర్వాత జనరల్ మల్హోత్రాకి ఒక వాచ్ సృష్టి చేసి ఇచ్చారు స్వామి. ఎస్, దాట్స్ ది రైట్ ఆన్సర్. ఇప్పుడు మన థర్డ్ క్వశ్చన్ మన యజుర్ బృందానికి. రెడీయా? ఓకే, క్వశ్చన్ ప్లీజ్. ఇప్పుడు మీకు కనిపించిన వీడియోలో అది అక్కడ ఏం జరుగుతోంది, మీకు దాని గురించి ఏం తెలుసు? రాధాకృష్ణ డ్రామా. ఓకే, వెరీ గుడ్. దాని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసా మీకు? ఆ డ్రామాని స్వామినే చేయించారు. ఎస్, మరియు ఆ డ్రామాలో రాధ దగ్గరికి వెళ్ళి స్వామి నీకు ఈ పాత్ర చేయటం ఇష్టమేనా అని అడిగారు. స్వామి ఆ ప్రశ్న రాధని అడగటంలో మనం ఏం తెలుసుకోవచ్చు, వినేం మనం తెలుసుకోవచ్చు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఈ డ్రామాని స్వామి స్వయంగా రాసి మన పిల్లలతో నటింపచేశారు కూడా. తెలుసా పిల్లలు అది మనకి? సో మన ఫోర్త్ క్వశ్చన్ టు కుల్వంత్ టీమ్. ఓకే, వీడియో ప్లే చేయబడుతుంది, మీరు గెస్ట్ చేసి చెప్పాలి. వీడియోలో కనిపించిన భవనం పేరు ఏంటి తెలుసా మీకు? ఆ భవనం పేరేంటి? మైక్లో చెప్పండి అదే విషయం. ప్రశాంతి నిలయం. నో, ఇట్స్ ది రాంగ్ ఆన్సర్. విల్ పాస్ ఇట్ టు త్రై టీమ్. ఇంకొకసారి విజువల్ ప్లే చేయండి. సత్యసాయి ఇన్స్టిట్యూట్. సత్యసాయి ఇన్స్టిట్యూట్లోనే ఏం బిల్డింగ్ అది? కాలేజ్ బిల్డింగ్. అది సత్యసాయి ఇన్స్టిట్యూట్ ది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అన్నమాట. మరి కొండపైన ఉంటుంది కదా, అది మెయిన్ బిల్డింగ్. సో మీకు హాఫ్ మార్క్స్ ఇస్తాము.
సో ఈ రౌండ్ ఇక్కడితో ముగిసింది. మన స్కోర్స్ తెలుసుకుందామా పిల్లలు? త్రయీ బృందానికి 10 మార్క్స్, శృతి బృందానికి 20 మార్క్స్, యజుర్ బృందానికి 30 మార్క్స్, కుల్వంత్ బృందానికి 0 మార్క్స్. సో మన 5th రౌండ్కి వచ్చేసాము. ఇంతే ఉత్సాహంతో మన ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కూడా ఆడేద్దామా? అందరూ రెడీగా ఉన్నారా పిల్లలు? ఓకే, ఇందులో మీకు ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మీకు 40 సెకండ్లు 10 క్వశ్చన్లు ఉంటాయన్నమాట. మీరు ఏ 10 క్వశ్చన్లు చెప్పగలిగితే మీకు క్వశ్చన్స్ బట్టి మార్క్స్ ఇస్తారు, లేదా 40 సెకండ్ల లోపు ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్. ముందుగా ఇది మనకి త్రయీ బృందానికి వెళ్తుంది. ఒక బృందం ఆన్సర్ చేసేటప్పుడు మిగతా బృందాలన్నీ కామ్గా ఉండాలి. ఇందులో ప్రతి క్వశ్చన్కి కూడా 5 మార్క్స్ ఇవ్వబడుతుంది. మీకు 40 సెకండ్స్లో 10 క్వశ్చన్స్ అడుగుతారు. 10 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్స్. ఓకే, ఇప్పుడు మనం త్రయీ బృందానికి స్టార్ట్ చేద్దాము. ద టైమర్ విల్ స్టార్ట్. అందరూ బాగా ప్రిపేర్ అయ్యారా ర్యాపిడ్ ఫైర్కి? ఇది మనం ఫాస్ట్గా చెప్పేస్తామన్నమాట, సరేనా? త్రయీ బృందానికి ఫస్ట్ క్వశ్చన్. శ్రీ సత్యసాయిపురం పేరుగా మారబడిన గ్రామం ఏది? కొత్త చెరువు. ప్రత్యేక శిశువులకు మనోవికాస కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? కర్ణాటక. రాంగ్ ఆన్సర్. భగవాన్ సుందరంని ఏనాడు ప్రారంభించారు? 1985. రాంగ్ ఆన్సర్. రాజమండ్రికి చెందిన భక్తుడు శ్రీ హన్నేరు బుల్లయ్య గారు ప్రారంభించిన గురుకులం పేరు ఏంటి? శ్రీ సత్యసాయి గురుకులం. రాంగ్ ఆన్సర్. భగవాన్ ఆశీర్వదించిన చిన్న కథ బ్రెయిలీ లిపిలో ఎవరు రచించారు? ఇంకొకసారి క్వశ్చన్. స్వామివారు ఆశీర్వదించిన చిన్న కథని బ్రెయిలీ లిపిలో ఎవరు రచించారు? టైం అయిపోయింది. ఇప్పుడు మనం వీళ్ళని అడిగిన క్వశ్చన్స్ అన్ని ఒకసారి మళ్ళీ చూద్దాము రైట్ ఆన్సర్స్ తోటి. ఫస్ట్ క్వశ్చన్. సత్యసాయిపురంగా పేరు మార్చబడిన గ్రామం కొత్త చెరువు. ప్రత్యేక శిశువులకు మనోవికాస్ కేంద్రం హైదరాబాద్లో ప్రారంభించారు. భగవాన్ సుందరంని జనవరి 19, 1981లో ప్రారంభించారు. రాజమండ్రికి చెందిన భక్తుడు శ్రీ హన్నేరు బుల్లయ్య గారు ప్రారంభించిన గురుకులం పేరు నవభారత గురుకులం. భగవాన్ ఆశీర్వదించిన చిన్న కథ బ్రెయిలీ లిపిలో రచించిన వారు మిస్ రమాదేవి. ఈవిడ అనంతపూర్ క్యాంపస్లో ఇంగ్లీష్ లెక్చరర్ అన్నమాట. ఓకే, నౌ మన సెకండ్ టీమ్ శృతి బృందం. మీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్కి రెడీగా ఉన్నారా? మైక్ దగ్గర పెట్టుకోండి. ద టైమర్ విల్ స్టార్ట్ నౌ. ఫస్ట్ క్వశ్చన్. నవసూత్ర ప్రవర్తన నియమావళిని ఎప్పుడు ప్రకటించారు? 1981. ఏ సంవత్సరంలో సత్యసాయి విద్యావిహార్ హైదరాబాద్ శంకుస్థాపన చేశారు? 1981. భగవాన్ అనంతపూర్ క్యాంపస్ పూర్వ విద్యార్థులు అంటే అలూమినై అసోసియేషన్ సంఘం అయిన కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయిని ఏనాడు వార్షికోత్సవం జరుపుకోవడానికి ఆశీర్వదించారు? 1983. ఏ డేట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 15 ఇయర్స్ తర్వాత స్వామివారు ఎవరి కోరిక మేరకు కొడైకెనాల్ వెళ్ళారు? శ్రీవి శ్రీనివాసన్ కోరిక, అతను ఆనర్ చేయడానికి. రైట్ ఆన్సర్. టైమ్ అప్. ఓకే, ఇప్పుడు మనం వీళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాము. ముందుగా నవసూత్ర ప్రవర్తన నియమావళిని 1981లో ప్రకటించారు. స్వామివారు విద్యావిహార్ హైదరాబాద్ శంకుస్థాపన March 8, 1981లో చేశారు. భగవాన్ అనంతపూర్ క్యాంపస్ సత్యసాయి అలూమినై అసోసియేషన్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయికి 25th డిసెంబర్ వార్షికోత్సవం జరుపుకోవడానికి ఆశీర్వదించారు. స్వామివారు వి శ్రీనివాస్ అనే భక్తుడి కోరిక మేరకు కొడైకెనాల్ వెళ్ళారు. ఓకే, మన నెక్స్ట్ బృందం రెడీగా ఉన్నారా? యజుర్ బృందం. ద టైమ్ స్టార్ట్స్ నౌ. జూనియర్ కళాశాలకు స్వామివారు ఎప్పుడు శంకుస్థాపన చేశారు? 1983. రాంగ్ ఆన్సర్. 1985లో ఏ దేశం తన మొదటి సాయి కేంద్రాన్ని స్థాపించింది? మలేషియా. రైట్ ఆన్సర్. 1982లో స్వామి ఎవరి షష్ఠి అబ్ది పూర్తిని నిర్వహించారు? నెక్స్ట్ క్వశ్చన్. భోపాల్లోని స్వామి నివాసం పేరేంటి? శాంతివన్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రేమసాయి ఆగమనం ఎక్కడ జరుగుతుందని స్వామి తన ఉపన్యాసంలో చెప్పారు? కర్ణాటక. ఏ ఊరు? నెక్స్ట్ క్వశ్చన్.
మొదటి అంతర్జాతీయ సేవాదల్ సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది? 1983 పుట్టపర్తిలోనే జరిగింది. రాంగ్ ఆన్సర్. సో టైమ్ అప్. మన క్వశ్చన్స్ విత్ రైట్ ఆన్సర్స్ అన్ని మనం ఇప్పుడు చూద్దాము. జూనియర్ కళాశాలకు స్వామివారు ఎప్పుడు శంకుస్థాపన చేశారు? నవంబర్ 6, 1981. 1985లో ఏ దేశం తన మొదటి సాయి కేంద్రాన్ని స్థాపించింది? మలేషియా. 1982లో స్వామి ఎవరి షష్ఠి అబ్ది పూర్తిని నిర్వహించారు? శ్రీ ఇందూలాల్. భోపాల్లోని స్వామి నివాసం పేరు ఏమిటి? శాంతివన్. ప్రేమ సాయి ఆగమనం ఎక్కడ జరుగుతుందని స్వామి తమ ఉపన్యాసంలో చెప్పారు? గుణపర్తి, తుంగభద్రా నది ఒడ్డున. మొదటి అంతర్జాతీయ సేవాదల్ సమావేశం ఎక్కడ జరిగింది? నవంబర్ 18, 1984 పూర్ణచంద్ర ఆడిటోరియంలో. ఇప్పుడు మన నెక్స్ట్ టీమ్ కుల్వంత్ టీమ్. ఆర్ యు రెడీ? సో ద టైమ్ స్టార్ట్స్ నౌ. శ్రీ సత్యసాయి సేవా సంస్థల వరల్డ్ కౌన్సిల్ కు కార్యదర్శిగా స్వామి ఎవరిని నియమించారు? పాస్. స్వామి ఒక వెండి ప్లేట్ను, దానిపై ఒక భారత చిత్రపటాన్ని దేనికి సంకేతంగా సృష్టించారు? పాస్. జుడాయిజం యొక్క పవిత్ర దీపం ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్. జైపూర్లో స్వామి పునాదిరాయి వేసిన ఆడిటోరియం పేరు ఏంటి? పూనం చంద్ కవాని ఆడిటోరియం. స్వామి తన కశ్మీర్ పర్యటనలో సందర్శించిన ఏమైనా 3 సుందర ప్రదేశాల పేర్లు చెప్పండి. దాచిగావ్, పహల్గావ్, గల్మార్గ్. ప్రేమవాహిని పుస్తకం ఎప్పుడు విడుదలైంది? 1981. ఓకే, ఇప్పుడు మన కరెక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాము. శ్రీ సత్యసాయి సేవా సంస్థల వరల్డ్ కౌన్సిల్కు కార్యదర్శిగా స్వామి ఎవరిని నియమించారు? కేసీ సచ్దేవ్ గారు. స్వామి ఒక వెండి ప్లేట్ను, దానిపై ఒక భారత చిత్రపటాన్ని దేనికి సంకేతంగా సృష్టించారు? విద్యా కేంద్రాల మ్యాప్. స్వామి ఏ అయితే విద్యా కేంద్రాలు ఇండియా మొత్తం స్థాపిస్తారో దాని మ్యాప్ని ఒక వెండి ప్లేట్ మీద చూపించారు. జుడాయిజం యొక్క పవిత్ర దీపం ఏమిటి? మెనోరా. జైపూర్లో స్వామి పునాదిరాయి వేసిన ఆడిటోరియం ఏంటి? పూనం చంద్ కామని ఆడిటోరియం. స్వామి తన కశ్మీర్ పర్యటనలో సందర్శించిన ఏమైనా 3 సుందర ప్రదేశాల పేర్లు? మహల్గామ్, దాల్ లేక్, గుల్మార్గ్, సోన్మార్గ్. ప్రేమవాహిని పుస్తకం ఎప్పుడు విడుదలైంది? 1981. సో మన ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ముగిసింది కాబట్టి మీ అందరి స్కోర్స్ చూద్దామా? త్రయీ బృందానికి 5 మార్క్స్, శృతి బృందానికి 5 మార్క్స్, యజర్ బృందానికి 10, కుల్వంత్ బృందానికి 15 మార్క్స్. దీంతో మన టోటల్ స్కోర్స్ ఏమయ్యాయి 4 బృందాలవి? సో ఫస్ట్ త్రయీ బృందానికి 60 మార్క్స్, శృతి బృందానికి 80 మార్క్స్, యజర్ బృందానికి 125 మార్క్స్, అలానే కుల్వంత్ బృందానికి కూడా 125 మార్క్స్. చాలా బాగా చేశారు పిల్లలు. ఇక్కడ యజుర్ బృందం ఇంకా కుల్వంత్ బృందం టై పడింది. సో మరికొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఆడదామా మనము? 3 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ చెప్తే అన్ని 5 మార్క్స్. ఓకే, సో ఫస్ట్ మనకి యజుర్ బృందానికి క్వశ్చన్స్. ద టైమర్ స్టార్ట్స్ నౌ. 1985లో స్వామివారు ఏ దేవాలయంలో నవగ్రహాలని ప్రతిష్ఠ చేశారు? సుందరం. రాంగ్ ఆన్సర్. 1980లో ఏ గ్రామాన్ని శ్రీ సత్యసాయి తాలూకుగా రూపొందించారు? బుక్కపట్టణం. రైట్ ఆన్సర్. 1981లో స్వామి ఏ సేవా కార్యక్రమం గురించి నొక్కి చెప్పారు? కోరికలపై అదుపు. ఎస్, దీస్ ఆర్ ద 3 క్వశ్చన్స్. ఇప్పుడు ఒక 3 క్వశ్చన్స్ మనం కుల్వంత్ టీం వారికి కూడా అడుగుదాము. దాంట్లో ఎన్ని చెప్తే వారు విన్నర్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. 1982లో డాక్టర్లకు స్వామివారు ఇచ్చిన సందేశం ఏంటి? ప్రేమతో రోగులను చికిత్స చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల సెకండ్ కాన్వకేషన్ ఏ సంవత్సరంలో జరిగింది? 1982. రాంగ్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. 1983లో ఓణం సందర్భంగా స్వామి మలయాళం భాషలో విడుదల చేసిన పుస్తకాల పేర్లు ఏంటో చెప్పండి. తిరువరల్ తిరువోణం, గ్లోరీ ఆఫ్ పుట్టపర్తి. కరెక్ట్. ఓకే, మళ్ళీ టై అయింది. ఇది స్వామివారు వీళ్ళిద్దరూ బాగా చేశారు అని చెప్పారనుకొని మనం ఈ క్విజ్ని చాలా బాగా ఆడినందుకు మీ అందరికీ చప్పట్లు కొడుతూ మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ క్విజ్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా సాయిరామ్. మన క్విజ్ విన్నర్స్ వచ్చేసి యజుర్ బృందం అండ్ కుల్వంత్ బృందం.
సెకండ్ పొజిషన్ శృతి బృందం, అలాగే థర్డ్ పొజిషన్ త్రయీ బృందం. అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంత బాగా అన్నీ నేర్చుకొని ఇక్కడికి వచ్చి క్విజ్ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి సాయిరాం. మన వీక్షిస్తున్న వీక్షకులకు కూడా ప్రేమపూర్వక సాయిరాం. సాయిరామ్.